హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. నేను నామినేషన్స్ అయితే ఫుల్ ఫైర్ మీద అయ్యాయి. టాప్ కంటెస్టెంట్స్ అయిన పవన్ కళ్యాణ్, తనూజ, ఇమాన్యుల్, బర్నీ వీళ్ళందరి మధ్యన గట్టి గొడవలు అయితే జరిగాయి. జరిగిన తర్వాత సీజన్ అనేది చాలా పైకి లేచింది. ఈవెన్ ఇండివిజువల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇమాన్యుల్ ఫ్యాన్స్ కి, తనూజ ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి డిఫెండ్ అయితే బాగా చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ కామెంట్ లో చూసుకున్నా ఎటువంటి సెపరేట్ అయిపోయి ఫ్యాన్ వార్స్ అనేవి జరిగాయి. జరిగిన తర్వాత ఒక్కసారి గ్రాఫ్ అనేది పైకి లేచి ఒక్కసారి మిడ్ నైట్ మీరు టాక్స్ వింటే ఒక్కసారి కిందకి పడిపోయి ఏంట్రా వీళ్ళు ఎంత కొట్టుకొని ఒకేసారి కలిసిపోయి సారీలు చెప్పుకొని పెంట చేశారు. ఆ కన్వర్జేషన్స్ అంతా నామినేషన్ అయ్యిందంతా నామమాత్రంగానే అని అయితే చూపించారన్నమాట. అసలు ఏం జరిగిందని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళ కన్వర్జేషన్స్. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీరు చాలా బాగా లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగానే లైక్ చేస్తే ఇంకో 10 మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాబట్టి లైక్ చేయండి వీడియోని. సో ఇన్ఫర్మేషన్ లోకి వెళ్లే ముందు ఒక విషయం అయితే క్లారిఫై చేయాలి. అందరూ సోషల్ మీడియాలో వీడియో చూసుంటారు. తనూజ వెళ్ళి రాము రాథోడ్కి కే అని రాస్తుంది, కళ్యాణ్కి నామినేట్ చేయని కూడా చెప్తుంది అనమాట. అక్కడ చేయడాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. ఏంటి అంటే తనూజ అక్కడ సేఫ్ గేమ్ ఆడింది. మొన్న డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ నామినేట్ చేయాలంటే తనూజ నామినేట్ చేయొచ్చు కదా, ఎందుకు రాము రాథోడ్ చెప్పింది అని చెప్తున్నారు. అక్కడ తప్పు పడడం కాదు, జస్ట్ క్లారిఫికేషన్ ఏంటి అంటే అక్కడ తనూజ వెళ్ళి ఇమాన్యుల్ నామినేట్ చేసింది. ఇమాన్యుల్ నామినేట్ చేసిన తర్వాత ఇతర పర్సన్ ఒకరికి నామినేట్ చేస్తే వాళ్ళిద్దరిని కంపేర్ చేసి ఒకరినైతే నామినేషన్ లోకి వస్తారనమాట. సో ఇమాన్యుల్ తోటి వేరే కంటెస్టెంట్ ఎవరు వచ్చినా వాళ్ళే దొరికిపోతారు. అంటే ఇమాన్యుల్ నామినేట్ చేయడానికి వేరే పాయింట్స్ లేవు కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంటే అక్కడ డిమాండ్ పవన్ అయితే అక్కడ డిసిజన్ తీసుకుంటాడు. పవన్ కళ్యాణ్ నామినేట్ చేయాలి, ఇమాన్యుల్ నామినేట్ చేయాలని. సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉంటే ఇమాన్యుల్ నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ పవన్ కళ్యాణ్ క్లోజ్ కాబట్టి తనూజ మాస్టర్ ప్లాన్ వేసి రాము రాథోడ్కి అయితే చెప్పుద్ది అనమాట, నువ్వు పవన్ కళ్యాణ్ నామినేట్ చేయి, ఇమాన్యుల్ నామినేట్ అవుతాడని. ఈ విధంగా చెప్పి మాస్టర్ ప్లాన్ వేస్తే దాన్ని సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గానే నామినేట్ చేయొచ్చు కదా, ఇమాన్యుల్ నామినేట్ చేసింది, పవన్ కళ్యాణ్ కూడా నామినేట్ చేసింది, డైరెక్ట్ గా నామినేట్ చేయొచ్చు కదా, రాము రాథోడ్ చేత ఎందుకు చేయిస్తుందని చాలా మంది తనుజ తప్పు పడుతున్నారు. అక్కడ తప్పు పడడానికి ఏమీ లేదు. ఇంకా విషయానికి వస్తే నామినేషన్ ప్రాసెస్ మొత్తం జరిగిపోయింది కదా, మంచి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయి. జరిగిన తర్వాత ఏమైందంటే తనూజ అండ్ ఇమాన్యుల్ ఒక దగ్గర కూర్చున్నారు. అబ్బా, కూర్చొని వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ ఎంత పెంట అంటే మన RRR మూవీలో రామ్ చరణ్ ఎన్టీఆర్ గట్టిగా కొట్టేసుకొని లాస్ట్ కి మన ఇద్దరం చేతిలో చేయి పెట్టుకొని కలిసిపోయాం అనే మాదిరిగా వెళ్ళిపోయింది. ఆ కన్వర్జేషన్ చెప్తాను. దానికంటే ముందు ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ ఎందుకు విన్నర్ అయ్యే అవకాశం ఉంది అంటున్నానంటే వీళ్ళిద్దరికి ఎగ్నిస్ట్ గా వెళ్ళాడు. నామినేషన్ ప్రాసెస్ తర్వాత ఏమైందంటే ఇక్కడ ఇమాన్యుల్ ఒకసారి తనూజ నామినేట్ చేశాడు, తనూజ కూడా ఇమాన్యుల్ ఒకసారి నామినేట్ చేసింది. ఇద్దరు నామినేషన్ లోకి వెళ్ళలేదు. అలాంటప్పుడు మీరు నిజంగానే నామినేషన్ చేయాలి అనుకుంటే మీ తర్వాత రౌండ్స్ లో కూడా ఆ బొమ్మ పట్టుకొని ఆగిపోయి మళ్ళీ నామినేట్ చేయొచ్చు కదా, ఎందుకు మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేదు, మీరు సేఫ్ ఆడారని ఇద్దరిని అడిగి కడిగేస్తాడు అనమాట. ఇద్దరిని పెంట పెట్టేస్తాడు. అలా పెట్టేసిన తర్వాత ఇద్దరితో యాంటీ అయిపోయి పక్కకెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు మన కన్వర్జేషన్ ఏంటి, తనూజ అండ్ ఇమాన్యుల్ మధ్యన ఈ పాయింట్స్ చెప్తాడనమాట. ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ నీకు మళ్ళీ ఎందుకు నామినేట్ చేయలేదని చెప్పుకొచ్చాడు అని చెప్తే ఆ విషయానికి అక్కడ వాళ్ళు సర్ది చెప్పుకొని చేతిలో చేయి పట్టుకొని సారీ చెప్పుకుంటారు. సారీ ఇమాన్యుల్, నేను ఎటువంటి బ్యాడ్గా చూడట్లేదు. ఇనిషియల్ డేస్ లో మనం చాలా బాగా ఉన్నాము. తర్వాత ఇమాన్యుల్ నువ్వు నాకు అందరినీ వాదారుస్తున్నావు, అందరూ డౌన్ అయినప్పుడు వెళ్ళి వాదారుస్తున్నావు, కానీ నువ్వు నాకు వాదార్చట్లేదు, అదే నాకు బాధ ఉండిపోయింది, నీ వల్ల ఎక్కువ ఏడ్చానని తనూజ చెప్పొద్ది. ఇమాన్యుల్ కూడా ఏం చెప్తాడంటే ఈ హౌస్ లో నాకు ఎవరైనా ఉన్నారో మెయిన్ అంటే అది నువ్వే, నీ తర్వాత ఇంకెవరైనా అని చెప్తాడు. మన సంజనాకి నీ తర్వాత ఎవరైనా అని చెప్తాడు, మళ్ళీ భరణి గారికి మీ తర్వాత నాకు ఇంకెవరైనా అని చెప్తాడు, మళ్ళీ ఇక్కడ తనుజకు కూడా మీ తర్వాత ఎవరైనా చెప్పి సేఫ్ గేమ్ అయితే ఆడారు. ఆడిన తర్వాత నేను ఇమాన్యుల్ ఏమంటాడంటే తనుజతో, నేను నీ వల్లే డౌన్ అయ్యాను ఇప్పటి వరకు ఇన్ని గేమ్స్ లో, ఎందుకంటే నీతో బాండింగ్ పెట్టుకుని నువ్వు హెల్ప్ చేయట్లేదు అది ఇది అంటే నేను ఏడ్చాను కూడా, నిజంగానే ఏడ్చాను కూడా, నీ వల్ల నేను ఎక్కువ డౌన్లో అయింది, అప్పుడంత కామెడీ టైమింగ్ కానీ కామెడీ ట్రాక్ కానీ సరిగ్గా నడవట్లేదు, నువ్వు లేకపోవడమే నాకు ఈ హౌస్ లో ఎవరైనా ఉన్నారంటే నమ్మకమైంది నువ్వేని, నీతో నాకు ఎటువంటి ఇది లేదని ఇమాన్యుల్ క్లారిఫై చేస్తాడు. అటువైపు ఏమైనా తక్కువ, ఆమె తనుజ కూడా అలాగే చెప్పుద్ది అనమాట, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, నేను డౌన్ లో ఉన్నప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తావు అనుకున్నాను, ఇవన్నీ చెప్తారు. వీళ్ళు ఇంతకు ముందే నామినేట్ చేసుకొని ఇంతకు ముందే ఫైట్ చేసుకొని వెంటనే వితిన్ 5 to 6 minutes కూడా అవ్వలేదు కలిసిపోతే ఎవరికైనా అనిపించదా ఏంటిది ఫేక్ బాండింగ్ లాగా, ఏదో ఫుటేజ్ కోసమే ఫైట్ చేసుకుని వచ్చి మళ్ళీ కలిసిపోయారు. అప్పుడే డిమాండ్ పవన్ వచ్చి ఇమాన్యుల్తో అంటాడనమాట, ఏంటి మీరు రేపు కలుసుకుని కూర్చుంటే మాట్లాడితే బాగుంటది కానీ ఇప్పుడే ఎంత ఫైట్ చేసుకుని ఇలా కలిసిపోయారు అంటే మా ఇద్దరి మధ్యన మంచి అండర్స్టాండింగే ఉంది, అందుకే మేము కలిసిపోయాం, మాకే ప్రాబ్లం లేదని అంటాడు అనమాట. అది ఎలా ఉంది, నామినేషన్ ప్రాసెస్ మీద నామమాత్రంగా చేసేసి ఫుటేజ్ ఇచ్చేసి మళ్ళీ మేము ఒకటే అనుకుంటే ఆ నామినేషన్ ఎక్కడ చెల్లుద్ది, అసలు పెంట అయిపోయింది అనమాట. అలాగే తనూజ కూడా సారీ ఇమాన్యుల్, నా వల్ల ఏమైనా తప్పు జరుగుంటే అని సారీ చెప్పుద్ది. ఇమాన్యుల్ కూడా నా వల్ల ఏమైనా తప్పు జరుగుంటే సారీ అని ఇమాన్యుల్ తనూజకు చెప్తాడు. చెప్పిన తర్వాత మన ఇద్దరం ఫ్రీగా ఉందాం, ఇలా మన ఇద్దరి మధ్యన ఇవ్వద్దు అని ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి రేపొద్దున వీళ్ళిద్దరి మధ్యన మరి గొడవలే జరగవు అనే అంత మాత్రం కన్వర్జేషన్ వెళ్ళిపోయింది.
మరి వీళ్ళిద్దరు ఎప్పుడు గొడవ పెట్టుకుంటారు, ఒకరు జడిసిపోతున్నారు. ఇమాన్యుల్ జడిసిపోతున్నాడు తనుజాతో ఆర్గ్యుమెంట్ చేయడానికి, తనుజ కూడా ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి జడుస్తుంది. ఎందుకంటే అంత కంఫర్ట్ జోన్. ఇప్పుడు బార్నికాల దూరం అయిపోయారు, పవన్ కళ్యాణ్ తో ఉండాలా లేదని డౌట్ లో ఉంది. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని వీళ్ళిద్దరైతే ఒకటైపోయారు. ఇదే సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ గాని యూజ్ చేసుకొని వాళ్ళిద్దరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని ఎక్స్పోజ్ చేశాడు. అలాగే ఇంకా గట్టిగా ఎక్స్పోజ్ చేసి సీజన్ మొత్తం గట్టిగా ఉంటే మాత్రం ఈ సీజన్ ఎక్కడికో వెళ్తుంది, పవన్ కళ్యాణ్ విన్నర్ అయ్యే అవకాశం కూడా ఉంది. కామెంట్ చేయండి మీరు, ఈ సిచ్యువేషన్ అనేది బాగా మీకు ఎక్కిందా లేదంటే కామెంట్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి, మరిన్ని వీడియోస్ పెడతాను కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్.